సో రియల్ ఎస్టేట్ అనగానే అది ఫ్యామిలీ డెసిషన్ ఉండాలి కంపల్సరీ. అందరూ కూర్చొని డిస్కషన్ జరిగిన తర్వాతే మనం ఆ ప్లాట్ ఏదో కొనడానికి అయితే ముందు ఉంటాం. సో దీనికన్నా ముందు ఒకసారి మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, ఏదో ఒక లొకేషన్ అయితే ముందు అనుకుంటున్నాం మైండ్లో 100%. ఎక్కడ కోకోపేట, డబ్బు ఉంటే కోకోపేట, లేదంటే ఇంకొక ప్లేస్. బేసిక్గా కొనే ముందే ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళి, సో ఆ ప్రాంతంలో ఆ రోజు మొత్తం స్పెండ్ చేసి ఆ చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేసుకొని, ఓకేనా, ఆ తర్వాత కొనాలని ఆలోచన కింద ఉంటే నెక్స్ట్ స్టెప్ వేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అని చెప్పి నేను అంటున్నా. అది ఎంతవరకు దానికి నేను చెప్తా. ఇంకొకటి కూడా ఏంటంటే, అంతకుముందు ఏంటంటే ఎవరినో అడగాలి, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, తీసుకోవచ్చా, ఇట్లా కాకుండా మనమే వీకెండ్స్ వెళ్తూ ఉంటారు పార్టీలకనో, లేకుంటే ఆ టైం మొత్తం ఇట్లా ప్రాపర్టీ కొనాలనుకున్నాడు, దానికి ఒక టైం కేటాయిస్తే ఒకసారిగా నేను చెప్పేది 2 times 3 times అదంతా ఆ అట్మాస్ఫియర్ అదంతా అసలు ఎలా ఉంటుంది, అక్కడ ఉంటే ఎలా ఉంటుంది, కొంటే ఎలా ఉంటుంది, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒకసారి మనమే కానీ ఎక్స్పీరియన్స్ చేసామంటే అండి ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు కదా నేను అంటున్నాను. మీరు అన్నది 100% కరెక్ట్. డెఫినెట్గా వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక హైవేలో ఇన్వెస్ట్ చేయాలని వెళ్ళినప్పుడు వాళ్ళ స్వతహా తిరగడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏం జరుగుతుంది, ఒకటి అక్కడ ఉన్నటువంటి టౌన్స్ ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, గతంలో చూసినటువంటి టౌన్కు ఇప్పుడున్న టౌన్కి ఏమైనా చేంజెస్ అయినాయా, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తున్నది, అక్కడ ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఏదైనా కంపెనీ వచ్చిందా, ఏం జరుగుతుంది, ఏదైనా కనెక్టివిటీ పెరిగిందా, ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ రాబోతున్నాయి ఇక్కడ అనేది ఓవరాల్గా మనకు కనపడుతుంటుంది. మనం పోతున్న ప్రాంతం మీద మనం ఫోకస్డ్గా పోతాం కాబట్టి, ఫోకస్గా మనం దాని గురించి వెతుకుతాం కాబట్టి అక్కడ మనం తిరిగి రీసెర్చ్ చేయొచ్చు. దట్ ఇవాళ ఎవరు అడిగినా గూగుల్ని అడిగినా చెప్తుంది ఆ ప్రాంతంలో ఏం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మీరు లైవ్లో వెళ్ళి చూడొచ్చు, ఫిజికల్గా చూడొచ్చు. అట్లా అలా మీరు గూగుల్లో చెక్ చేసిన తర్వాత అది పట్టుకొని ఆ రిపోర్ట్ పట్టుకొని మీరు వెళ్ళినట్టయితే ఫిజికల్గా లైవ్గా మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మీకు కొంతవరకు ఎక్స్పోజర్ వస్తుంది. ఆ ఎక్స్పోజర్ని పట్టుకొని మీకున్న అవగాహనను మీరు ఏదైతే సబ్జెక్ట్ని రీసెర్చ్ చేశారో అదే సబ్జెక్ట్ని పట్టుకొని మీరు కొందామనుకున్న ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రాపర్టీ మార్కెట్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళు కొంత రీసెర్చ్ చేసి ఉంటారు, మనకంటే ఎక్కువ రీసెర్చ్ చేసి ఉంటారు. సో వాళ్ళ సబ్జెక్టు మన సబ్జెక్టు యాడ్ అవుతుంది కాబట్టి యాడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంది అనేది మనం చూడొచ్చు. ఒకటి ఫ్యామిలీతో పోవడం వల్ల డిసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం ఉంటారు, అందరు ఒపీనియన్ ఉంటుంది, ఇక్కడ కాదు అక్కడ చేద్దాం, అక్కడ కాదు ఇక్కడ చేద్దాం, ఇది చేయడం వల్ల ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది, ఈ కంపెనీ పక్కన చేయడం వల్ల ఈ అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంత ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది, ఈ రోడ్డు ఉండడం వల్ల ఇక్కడ కమర్షియల్గా ఈ రోడ్డు పెరిగే అవకాశం ఉంటుందని ఫ్యామిలీ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీస్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న ప్లేస్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలిలో ఉన్నాం, ఇక్కడ నుంచి ఏదో లొకేషన్ అనుకున్నాం, ఇక్కడ నుంచి ఎంత టైం పడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది, ట్రాఫిక్ ఎలా ఉంటుంది, సో మధ్యలో మనకు కావాల్సిన ఉన్నాయా, ఇవన్నీ ప్రతి ఒక్కటి మనం ఐడెంటిఫై ప్రతిదీ ఫ్యామిలీ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి మీరు చూసే దృష్టి వేరే ఉండొచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు చూసే దృష్టి వేరే ఉండొచ్చు, ఇంకోళ్ళు చూసే దృష్టి వేరే ఉండొచ్చు. సో అందరం ఒకేసారి వెళ్తాం కాబట్టి గ్రూప్ ఆఫ్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి మనము అక్కడ ఫిజికల్గా మనం ఏం జరుగుతుందో చూస్తాం కాబట్టి డెఫినెట్గా మంచి ఇది ఉంటుంది. ప్రాపర్టీ కొనే ముందు ఫ్యామిలీతో వెళ్ళాలి, ఫిజికల్గా మీరు అన్నట్టుగా చెక్ చేయాలి, ఆ ప్రాంతంలో ఏ డెవలప్మెంట్స్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతుంది గవర్నమెంట్, 3 to 5 years ఎంత రాబోతుంది, 1 yearలో ఎంత రాబోతుంది, మనం ఒక మ్యాప్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనం పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టచ్చు, రైట్ ప్లేస్లో పెట్టచ్చు. మనం ఇప్పుడు కొత్తగా నేను చెప్పింది కొత్తగా ఇట్లాగైనా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తే ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? డెఫినెట్గా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇట్లా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే టైం లేక వర్క్ లోడ్ అయిపోయి తిరిగే ఓపిక లేక చూద్దాం చేద్దామని ఎక్కువగా గూగుల్ మీద డిపెండ్ అయ్యి ఫిజికల్గా వెళ్ళకుండా జరుగుతున్నారు. బట్ ఎక్కడికి వచ్చినా కూడా మన ఇవాళ ఎక్కడికి వచ్చినా కూడా మన శాటిలైట్లో కూడా అందరు చెక్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో కూడా అనాలిసిస్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఫిజికల్గా చేసిన ఎక్స్పీరియన్స్ వేరు, మనం గూగుల్ మీద డిపెండ్ అయ్యి శాటిలైట్ మోడ్లో అనాలిసిస్ చేసింది వేరు. సో ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో మోస్ట్ ఎమర్జింగ్ ప్లేసెస్ ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ది బెస్ట్ ప్లేసెస్ ఇదే రైట్ టైం అనుకుని ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5 సంవత్సరాల్లో మంచి అప్రిషియేషన్ వస్తుంది అంటే మీరు రీసెర్చ్ చేసిన దాంట్లో ఏ ప్లేసెస్ మీరు ఎక్కువ అంటే ఎస్పెషల్లీ మనము అన్ని హైవేలు కంపేర్ చేసినట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ముంబై హైవే చూసాం అనుకోండి, రుద్రాలము, కంది మంచి ప్లేసెస్, శంకరపల్లి
అండ్ మనం సౌత్ హైదరాబాద్ వస్తే కొత్తూరు, షాద్నగర్ మంచి ప్లేసెస్. మనం ఇటు మన్సాన్పల్లి, మహేశ్వరం అండ్ తుక్కుగూడ, కడతాల్, కందుకూర్, యాచారం, ఇబ్రహీంపట్నం. వరంగల్ హైవేకి వెళ్తే గట్కేసర్, బీబీనగర్ మంచి ప్లేసెస్. భువనగిరి వరకు చేయొచ్చు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. భువనగిరికి గట్కేసర్ మధ్యలో అంత కూడా 40 కిలోమీటర్స్ ఉంటుంది. కొద్దిగా మంచి ఆపరేషన్ నియర్ బై హైవేకి చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అక్కడ. మనం ఇటు పోతే షామీర్పేట మంచి ఇన్వెస్ట్మెంట్. ఇటు మేడ్చల్ పోతే కోంపల్లి, కోంపల్లి తర్వాత మనకు మేడ్చల్ తర్వాత మనోహరాబాద్ ముందు ఉన్నటువంటి పేరు అడిగిన ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ మేడ్చల్ దాటంగా ఒక 7 కిలోమీటర్స్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్వెస్ట్ చేసే మంచి ఆపరేషన్ ఉంటుంది. ఇటు మనకు ఈ మేడ్చల్ మెదక్ హైవేలో చూసినట్టయితే గుండ్ల పోచంపల్లి దాటిన తర్వాత ఆ ఏరియాలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు మనము. సో కొంతవరకు ఈ 5 ఇయర్స్లో మనం మంచి అప్రిషియేషన్ అంటే ఈ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. ఇది లాంగ్ టర్మ్ అని కూడా అవి దాటి వెళ్ళాలి. ఓపెన్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళంతా ఏంటంటే మ్యాక్సిమం అక్కడ వాళ్ళు ఏం కట్టరు, ఒక రేటుకి తీసుకొని మళ్ళీ మంచి రేట్ అని అమ్మేస్తుంటారు. రీసేల్ ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టాగ్నేషన్లో రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? చాలామంది నాకు తెలిసిందంటే ఓపెన్ ప్లాట్స్ తీసుకున్నది కూడా అందుకే. అక్కడ ఏం డెవలప్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్లాట్ చూసుకుంటూ ఉంటారు, రేట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ప్రాంతానికి ఏదైనా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదైనా వస్తే మడుకు పెద్ద కంపెనీ ఎంఎస్సీ కంపెనీ ఇలాంటివి వస్తుంటే ఒకసారి రేటు పెరిగిపోతూ ఉంటారు, మంచి రేట్ రాగానే అమ్మేస్తూ ఉంటారు. మ్యాక్సిమం అదేగా జరిగేది. నాకు తెలిసి ఇప్పుడు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో జరుగుతుంది కదా. 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళు కూడా ఆ ప్లాట్ అలానే ఉంది ఇప్పటికీ. అక్కడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లొకేషన్ వైజ్ ఉంటుందండి, ఏరియా బట్టి, లొకేషన్ బట్టి. అంటే సిటీ పరిధిలో అయితే మ్యాక్సిమం అయిపోయింది, సిటీ పరిధి దాటి. సో అసలు రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? రీసేల్ మార్కెట్ పర్లేదు, ఎప్పుడు బాగానే ఉంటుంది. రీసేల్ మార్కెట్ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే అర్బనైజేషన్ అయ్యే కొద్దీ ఆడేదన్నా సీరియస్ యాక్టివిటీ జరుగుతుంది. కానీ ఇవాళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు సిటీ అవుట్స్కట్ పోయి ఇన్వెస్ట్ చేసేంత కూడా ఎమర్జింగ్ మార్కెట్ అంటారు దీన్ని. ఈ ఎమర్జింగ్ మార్కెట్ ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం లేదా 5 to 10 years మేము సేవ్ చేసుకుందాం అనుకునే ఉద్దేశంతో పోయి ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా కూడా ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో రీసేల్ మార్కెట్ జరగాలంటే వితిన్ ది సిటీలో లేదా నియర్ బై హౌసెస్కో, నియర్ బై కంపెనీస్కో, నియర్ బై రోడ్కో, హైవేకో చేసుకున్నప్పుడు ఏంటంటే రీసేల్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది, తొందరగా జరుగుతుంది. ఇవాళ ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే అక్కడ ఏదైనా యాక్టివిటీ జరగాలి, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఏదైనా కంపెనీ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎమర్జింగ్ అయింది, అప్పుడు రీసేల్ అవుతుంది. రీసేల్ అయింది ఏమంటే కన్స్ట్రక్షన్ అవుతుంటుంది. సో ఇది జరగడానికి ఏంటంటే మనం 5 to 7 years అనేది మినిమం ఇన్వెస్ట్మెంట్ టైమే 5 years చెప్తాం మనం ఎవరికైనా కూడా. మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా 5 సంవత్సరాల వరకు ఈ ల్యాండ్ని అమ్మాలనే ఉద్దేశం ఉండకూడదని చెప్తాం మనం. 5 నుంచి 10 ఏళ్ళ మధ్యలో వచ్చే ప్రైస్ అంతా కూడా మీ ROI కూడా మంచి ROI వస్తుంది. ఓకే, చివరిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా 40 years అండ్ అబోవ్, 30 years అండ్ అబోవ్ ఉంటారు. అంటే 60 years ఈ మధ్యలో వాళ్ళు ఒకళ్ళని జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక రిటైర్మెంట్ పీపుల్ కూడా ఉంటారు. ఆర్మీ వాళ్ళు కావచ్చు, రకరకాల ఆర్మీ కావచ్చు, ఎంప్లాయీస్ వాళ్ళు వచ్చి PF డబ్బులు లాస్ట్లో కొంత అమౌంట్ అంతా పోగేసుకొని ఏదో ప్లాట్ కొనుక్కొని జాగ్రత్త చూసుకుంటూ ఉంటారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇట్లా రిటైర్మెంట్ పీపుల్ చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళ జీవితం అంతా ఏంటంటే ఇక లైఫ్ అంతా కూడబెట్టిందంతా తీసుకుని వచ్చి మళ్ళీ ఎక్కడో ఒక ప్రాపర్టీ కొంటున్నారు. వాళ్ళకి సరైన గైడ్లైన్స్ లేదు. బేసిక్గా ఎక్కువ మంది మోసపోతుంది, ఇబ్బంది పడుతుంది కూడా వాళ్ళే. ఎందుకంటే మార్కెట్ మీద అవగాహన ఉండదు. ఎందుకంటే ఆ ప్రపంచం వేరు, ఈ ప్రపంచం వేరు కదా. వాళ్ళకి అంత టైం ఉండదు దొరికింది. మీరు పర్టికులర్గా ఆ రిటైర్మెంట్ పీపుల్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్ చేసే ముందు? సో మనం మాటలు చెప్పగానే ఒకసారి అంటే ఏదంటారు చూడండి, అదే నిజం అనుకోని ఎవరో అయినా సరే ఇప్పుడు మనకు కలవంగానే వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటే చాలా తొందరపడి నిర్ణయాలు తీసుకున్న కూడా చాలా సందర్భాలు చూసాము. సో ఇలాంటి విషయాలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏ ప్రాపర్టీ కొంటున్నా కూడా మనం అక్కడ చూడాల్సిన ఇంతకుముందు లీగాలిటీ చెక్ చేయాలి, అప్రూవ్ చెక్ చేయాలి. లేదు వాళ్ళు ఒకవేళ గ్రామ పంచాయతీ లేఅవుట్లో గతంలో ఉన్నటువంటి లేఅవుట్లో LRS ఉందా లేదా చెక్ చేయాలి. దాన్ని లీగల్ ఒపీనియన్ డెఫినెట్గా వెళ్ళాలి. ఎందుకంటే లీగాలిటీ పరంగా అది ఎవరి పేరు మీద తెలియదు. డబుల్ రిజిస్ట్రేషన్ అవడానికి కొన్ని GP ఫ్లాట్లు కొంత జరిగింది కాబట్టి ఆ అపోహ ఎప్పటికి కూడా GP ఫ్లాట్ల మీద ఉంటుంది. సో LRS చూడాలి, మనము బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, EC తీసుకోవాలి, ప్రాపర్టీ ఎవరి నుంచి ఎవరికి సేల్ అవుతుంది, ఎన్నిసార్లు రీసేల్ అవుతుంది ప్రాపర్టీ అనేది చెక్ చేసుకోగలిగినప్పుడు డెఫినెట్గా నష్టపోయడానికి అవకాశం లేదు. ఒకటి. రెండోది, మనము ప్రాపర్టీ కొంటున్నప్పుడు మనకి ఎవరైతే ప్రాపర్టీ చూస్తున్నారో 1కి 2 సార్లు మనం
అడిగి తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది. డాక్యుమెంట్ చెక్ చేసుకోవాలి, అతన్ని ప్రాసెస్ అంతా ఎంత టైం పడుతుంది? మినిమం 1 to 3 days అవ్వచ్చు. అవసరమైతే ఏమంటే కూర్చొని కూడా చెక్ చేసుకోవచ్చు మనం. సో లీగల్ ఒపీనియన్ అయితే ఏంటంటే అడ్వకేట్ ఒక 1 week టైం తీసుకుంటాడు. లేదు మనమే చెక్ చేసుకోవాలంటే బేసిక్ నీడ్స్ అన్నీ చెక్ చేయొచ్చు. మనం ఈసీ మనం చెక్ చేసుకోవచ్చు, ఎవరు అమ్మారు, ఎప్పుడు అమ్మారు, ఎవరు కొన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎవరు అమ్మారు, ఎవరు కొన్నారు, అట్లాంటివన్నీ లీగాలిటీ మనం బేసిక్గా మనం చెక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈ లింక్ ద్వారా చెక్ చేయొచ్చు. మనం ఎవరి నుంచి ఎవరికి అమ్మారు, ఎప్పుడు అమ్మారు, ఎక్కడికి అమ్మారు చెక్ చేయొచ్చు. లేదు అక్కడ ఏదైనా యాక్టివిటీ డెవలప్ అవుతుంది, ఏదైనా రోడ్స్ పోతున్నాయి, ఈ రోడ్ ఎక్కడి నుంచి పోతుంది, లేదు మనం రోడ్డు పక్కన ప్రాపర్టీ కొంటున్నాం, ఈ రోడ్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఎక్స్టెండ్ అయితే ఎన్ని ఫీట్ల రోడ్ అవుతుంది, ఎంత ఎక్స్టెండ్ అవుతుంది, మనం కొనే ఫ్లాట్లకి వెళ్ళి ఎంత వరకు, ఇవి చెక్ చేసుకోవాలి. రోడ్ ఫేసింగ్ ఉందని పోయి మనం తొందరపడుకుంటే రోడ్డు పెద్దగా అయిందనుకో రేపు మనం కొనంగానే పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గర ముందే ఉంటుంది, జెడ్పీ రోడ్ పర్మిషన్ వాళ్ళ దగ్గర, పంచాయతీరాజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. సో మీరు ఏదైనా కన్సల్టెంట్ ద్వారా పోయినప్పుడు ఏంటంటే కన్సల్టెంట్ ద్వారా డెఫినెట్గా ఇవంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా అక్కడే తిరుగుతుంటాడు, అక్కడే ఉంటుంది కాబట్టి ఏ డెవలప్మెంట్ వస్తుందో తనకు తెలిసి ఉంటుంది. సో డెఫినెట్గా 1-2 సార్లు అడగండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చేయలేకపోయినప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి. స్ట్రైట్గా ప్రశ్న అడుగుతాను. మార్కెటింగ్ పీపుల్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, సో 100% మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మీకు డబుల్ త్రిబుల్ అయితే అని ప్రతి ఒక్కరికి చెప్పే మాట అయితే ఇది. ఇక్కడ 100% పెరిగేది కానీ తగ్గే అవకాశం లేదని చెప్పే మాట ఎప్పుడు వింటూనే ఉంటాం. అలాంటి సందర్భంలో రీసేల్ బాధ్యత ఎందుకు వీళ్ళు తీసుకోరు? రీసేల్ బాధ్యత అనేది ఏంటంటే సార్, కంపెనీ అంత నమ్మకంగా కస్టమర్కి చెప్పినప్పుడు అదే కస్టమర్కి రేపు పొద్దున ఈ ప్రాపర్టీని మేమే సేల్స్ చేసి పెడతాం, మా బాధ్యత అని ఎందుకు చెప్పలేకపోతున్నాం? అంటే ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు కొనేదాం ప్రాపర్టీ అంతా కూడా ఎమర్జింగ్ మార్కెట్ కదా. సో ఎమర్జింగ్ మార్కెట్లో ఎప్పుడు కూడా అక్కడ ఏమి లేనప్పుడు పోయే మనం కొంటాం, ప్రాపర్టీ కొంటాం, ఏదో జరుగుద్ది అని. రీసేల్ ఎప్పుడవుద్ది, మినిమం 5 years వెయిట్ చేయని చెప్తాం మనం. ఎందుకంటే ఆ లోపు ఆ రోడ్డు పెరగడమో, లేకపోతే అక్కడ ఏదైనా ఇన్స్టిట్యూషన్ అవ్వడమో, లేకపోతే పక్కన అర్బనైజేషన్ అవ్వడమో, మన పక్కన ఏదైనా సెజ్ రావడమో, ఇవి జరిగినప్పుడు డెఫినెట్గా రీసేల్ అవడానికి అవకాశం ఉంది. కానీ మనం ఉన్న ఎగ్జిస్టింగ్ టౌన్ వదిలేసి లోపల ఎక్కడో 10 kilometers పోయి కొనేసి వాళ్ళు మేము రీసేల్ చేస్తామని చెప్పేస్తే మనం వాడు ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఉన్న టౌన్కే డెవలప్మెంట్ తక్కువగా ఉంది. ఈ టౌన్ బేస్ చేసుకొని 10 kilometers దూరం పోయి అక్కడ ఏదో డెవలప్ అవుద్ది, ఈ టౌన్ ఇక్కడి నుంచి అక్కడ దాకా స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడి నుంచి అక్కడ దాకా అర్బనైజేషన్ అవుద్ది అన్నప్పుడు డెఫినెట్గా అది అబద్ధం అవుద్ది. అప్పుడు రీసేల్ జరగడానికి కావచ్చు. ఎప్పుడు రీసేల్ జరుగుద్ది, ఈ టౌన్కు దగ్గర 3 నుంచి 4 kilometers సరౌండింగ్ ఉన్నటువంటి ఈ టౌన్ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీస్ అవి రీసేల్ జరుగుతుంటాయి. సో అక్కడ మనం హామీ చేయగలుగుతాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కు దూరంగా వెళ్ళిన ప్రాపర్టీకి మినిమం 5 to 10 years మనము రీసేల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మినిమం 5 years ఛాన్సే ఉండదు. అబోవ్ 5 years అయితేనే రీసేల్ ఛాన్స్ ఉంటుంది. దట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఎవరైతే ఉంటారో ముందు హామీ ఇస్తారు, రేపొద్దున మార్కెట్ చేయలేకపోతే మాట కోల్పోతున్నారు. ఓకే, అట్లా. సో చివరిగా ఒక వెంచర్ స్టార్ట్ చేసాము. ఓపెనింగ్, ఆ వెంచర్ ఓపెనింగ్ ఏంటంటే అన్ని రోడ్స్ మనమే నీట్గా, ఎందుకంటే వెంచర్ లోపలికి వెళ్ళాలి కాబట్టి మెయిన్ రోడ్ నుంచి రోడ్స్ అన్నీ నీట్గా వేస్తారు. చుట్టూ జెండాలు, మంచి మంచి టెంట్లు, చైర్స్, ఫుడ్ అన్నీ అరేంజ్ చేస్తారు. సో అక్కడికి వెళ్ళగానే మనకు కొత్త వాతావరణం కనపడింది. చాలామంది పబ్లిక్ కూడా వస్తారు కాబట్టి మీటింగ్స్ అని రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఏదో పెద్ద ఒక విలేజ్ లేదా ఒక మంచి కమ్యూనిటీ కనపడుతుంది. బేసిక్ ఎవరైనా వెంచర్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసి అదే వాతావరణం కనపడింది. ఓ ఇంత అద్భుతంగా ఉందని. సో అక్కడికి వెళ్ళి కూడా చాలామంది టెంప్ట్ అయిపోయి అక్కడికక్కడ బుకింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవునా కదా? చూడటానికి వెళ్ళి బుకింగ్ చేసుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సో అది అట్లా వెళ్ళి బుక్ చేసుకొని క్లోజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి. సెకండ్, ఏదైతే వెంచర్ ఓపెన్ అయిందో ఆ వెంచర్ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత 10 రోజులకో 15 రోజులకో అసలు వాస్తవ పరిస్థితి లేదని అక్కడ అర్థమైపోయింది. అలా వెళ్ళి చూడటం ఎంతవరకు కరెక్ట్ నేను అంటాను. అంటే అట్లా చేసేవాళ్ళు పాయింట్ అర్థమైంది? నాకు అర్థమైంది. మీరు లాంచింగ్ రోజు కొనడం ఎంతవరకు సమంజసం అంటున్నారు కదా. అంటే అంత వాతావరణం కనపడింది అక్కడ. ఎందుకుంటుంది నేను చెప్తాను. నేను అట్లా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వెంచర్ లాంచింగ్ రోజు కొనేవాళ్ళు 10-15% కంటే ఎక్కువ ఉన్నారు. ఈ 10-15% ఎందుకు ఆ రోజు ఎందుకు కొంటారు, ఆ రోజు ఎందుకు చేస్తారంటే లాంచింగ్ రోజు ఒక ఆఫర్ ఉంటుంది. ప్రతి కంపెనీ కూడా మినిమం రిటర్న్ తీసుకోవాలనే ఉద్దేశం ఒకటి ఉంటుంది. రెండోది, ఇలా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా భూమి యొక్క వర్త్, ఆ ల్యాండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ గతంలో చేసిన యొక్క బెనిఫిట్స్ పొందిన వాళ్ళే ఇటువంటి చేస్తారు. సో వాళ్ళకు పూర్తి అవగాహనతోనే చేస్తారు. వాళ్ళు చేసేవాళ్ళు లాంచింగ్ రోజు ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా
ఆ రోజు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, బుకింగ్ చేసే వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళకి ఆ ప్రాపర్టీ మీద అవగాహన ఉంటుంది. గతంలో వాళ్ళు ఎన్నో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కాబట్టి దాని బెనిఫిట్ వాళ్ళకి తెలుసు కాబట్టి లాంచింగ్ రోజు చేస్తారు. ఆ రోజుకున్న ప్రైస్కు ఆ తర్వాత వచ్చే ప్రైస్కు డిఫరెన్స్ ఉంటుంది. సో దానివల్ల డెఫినెట్గా లాభం ఉంటుందనే ఉద్దేశంతో డెఫినెట్గా ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే అది కరెక్టేనా? కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లీగాలిటీ ఓపెన్ అప్రూవ్డ్స్ ఇవన్నీ చూస్తారు. చూసుకున్నాకనే ఫస్ట్ వెంచర్ విజిట్కి వస్తారు. దట్టు వాళ్ళు ఎందుకంటే గతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ చెక్ చేయాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. దట్టు ఉందంటే ప్రైస్ తెలుసుగా వాళ్ళకి ఎప్పుడు ఎంత పెరుగుద్దో ఐడియా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా లాంచింగ్ రోజు కొద్దిగా అట్రాక్టివ్ ప్రైస్ ట్రేడింగ్ లాగా చేస్తారు. డెఫినెట్గా వెంచర్ లాంచింగ్లో కొనుక్కున్న వాళ్ళకి, వెంచర్ 1 month కొనుక్కున్న వాళ్ళకి, వెంచర్ 1 year కొనుక్కున్న వాళ్ళకి డెఫినెట్గా ప్రైస్ చేంజ్ ఉంటుంది. అంటే ఎన్ఆర్ఐ ఆలోచన ఏమైనా మారిందా ఇన్వెస్ట్మెంట్ విషయంలో? అట్లా ఏం లేదు. ఎన్ఆర్ఐలు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ అయినా పర్లేదు ఎకరాల్లో తీసుకున్నామని చెప్పి కొత్తగా ఆలోచిస్తున్నారని చెప్పి మనకున్న సమాచారం. అవును, ఎంతవరకు నిజం? 100% అది కరెక్ట్ అండి. చాలామంది ఎన్ఆర్ఐలు ఈ మధ్య మనం మాట్లాడిన ఎన్ఆర్ఐలు కూడా కొద్దిగా అగ్రీ ల్యాండ్ ఇప్పియండి, కొద్దిగా దూరంగా అయినా పర్లేదు ఇన్వెస్ట్ చేసి పెడదామని కొంతమంది ఉన్నారు. కొంతమంది సెక్యూర్ చేయలేము, హెచ్ఎండిఏలో డీడీసీబీలో ఓపెన్ ఫ్లాట్లలో ఇన్వెస్ట్ చేద్దాము, ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం, మళ్ళీ ఏదన్నా లేకపోతే మనం కమ్యూనిటీలా కట్టేసి రీసేల్ చేద్దాం ఫర్దర్గా ఫ్యూచర్లో అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఎట్లున్నా కూడా ఎన్ఆర్ఐలు కొంత ఇటువైపు కొంత అటువైపు అయితే స్ప్రెడ్. గతంలో ఓన్లీ ఓపెన్ ఫ్లాట్ వైపులో అగ్రీ ల్యాండ్ వైపు ఉన్న వాళ్ళు ఇవాళ ఎకరాల్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా కొంత ముందుకు వస్తున్నారు. సో హైదరాబాద్ చుట్టుపక్కల ఎకరాల్లో కొనాలంటే ఇప్పటికిప్పుడైనా అంటే ఏదన్నా మంచి ప్రైస్లో ఎక్కడ దొరికే ఉన్నాయా? మంచి ప్రైస్ అన్నది ఏముండదండి, ఏదైనా మంచి ప్రైసే. అంటే మన బడ్జెట్ మంచి ప్రైస్ మన బడ్జెట్ని బట్టి చూడాలి. సో మన బడ్జెట్ ఎంత ఉందో అంతలో ఆ పర్టికులర్ హ్యాపీగా అగ్రికల్చర్ చేసుకున్న మోడర్న్ వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే ఈ సిటీకి ఎంత దూరం వెళ్ళాలి, ఎక్కడ తీసుకుంటే బెస్ట్? మినిమం 70-80 kilometers వాటర్ బాడీస్ అయితే ఫుల్గా ఉన్నాయి. వాటర్ బాడీస్ ఉన్నాయి. 70-80 kilometers వెళ్తే కానీ మినిమం 30 lakhs పెట్టింది ఎకరం వచ్చే పరిస్థితి లేదు. మినిమం 30 lakhs. 30 lakhs దొరుకుతున్నాయా? 25-30 lakhs ఎన్ని కిలోమీటర్ల పరిధిలో? మినిమం 80 kilometers. 80 kilometers పరిధిలో లేవు. ఓకే. సో గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది సార్, RRR వరకు వాటర్ బాడీస్ అనే వాటర్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా రీసెంట్గా విన్నాను. అంటే హెచ్ఎండిఏ ఎక్స్టెండ్ అవుతుంది కదా, హెచ్ఎండిఏ ఎక్స్టెండ్ దృష్టిలో పెట్టుకొని 50,000 square feet ఎసెప్ట్తో మనకు హైదరాబాద్ ఎక్స్టెండ్ అవుతుంది. సో దీంతో భవిష్యత్తులో వాటర్ ఇష్యూస్ రాకూడదు. ఇప్పుడు హైదరాబాద్కు కృష్ణా 3 lines వస్తుంది, 3 pipelines ఉన్నాయి మనకు. సో దాంతోపాటు మనకు ఆల్రెడీ మంజిరా ఉంది, ఇటు గండిపేట, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం మనం. సో ఇవి కాకుండా ఏంటంటే ఆల్రెడీ మనకు హైదరాబాద్ చుట్టూ లేక్ వ్యూస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని వాటర్ బాడీగా చూసి మున్సిపల్ లిమిట్స్లో హెచ్ఎండి లిమిట్స్ ఎంతవరకు అవి ముందే ఎగ్జిస్టింగ్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో గవర్నమెంట్ ఉంది. గత ప్రభుత్వం ట్రిబ్యునల్ జీవో మీద అసెంబ్లీలో ఒక తీర్మానం తీసుకొని వచ్చింది. సో అది కథ ముగిసినట్లయినా ఇంకా మళ్ళీ ట్రిబ్యునల్ జీవోలోకి మళ్ళీ అడుగుపెట్టే ఛాన్సెస్ ఉందంటారా? ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, ఉండదు. ఎందుకంటే 311 జీవో ఒకవేళ ఎత్తేస్తే రివోక్ చేయగలిగితే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ ఇప్పటికంటే ఎక్కువ పెరుగుతుంది. రెండోది ఇప్పటికే ఆ వెస్ట్ హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్కి ఎక్కువ పెరిగిపోయింది పూర్తిగా. హిమాయత్ సాగర్ని, గండిపేటని వాటర్ బాడీస్గా డ్రింకింగ్ పర్పస్లో యూజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ 311 జీవో రివోక్ చేయడం వల్ల సేమ్ మూసి మనకు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ఎలా అవుతుందో అలా అవుతుంది. అవి అలా కాకుండా చేయడానికి ఒక సిస్టమ్ ఉంది, కానీ అప్పుడు వాటర్ ప్లాంట్లు పెట్టాలి, ఎక్కడికక్కడ వాటర్ రీసర్క్యులేట్ చేయాలి, రీయూసేజ్ కోసం బెడ్లు కట్టాలి. సో అప్పుడు ఎక్కువ మొత్తం ల్యాండ్ వాటికే పోతుంది. సో అలా దాంట్లో ఎవరు ఇప్పుడు వరకైతే ఛాన్స్ లేదు. గత ప్రభుత్వం ఒక క్లారిటీ ఉంది. ఒకవేళ వచ్చినా కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండవు, అవి సామాన్యుడు కొనుక్కునే పరిస్థితిలో ఉండవు. అది ఏదన్నా కూడా ఇప్పుడు కోకాపేట, నియోపోలిస్ ఇదంతా చూస్తున్నాం మనం, అల్ట్రా లగ్జరీ పీపుల్ ఉండేటటువంటి ఏరియా అది. సో అటువంటి ఏరియాలో ఇంకొద్ది ఆ ఏరియా ఎక్స్టెండ్ అవుద్ది. మీరు చూసిన నియోపోలిస్, మీరు చూస్తున్న నియోపోలిస్ అంటే ఏంటి? నియోపోలిస్ అనేది ఒక అల్ట్రా పాష్ ఏరియా, అది కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ ఏరియా. మీకు అందులో ఐటీ సెజ్ ఉంటుంది, అందులో మీకు హోటల్స్ ఉంటాయి, అందులో కన్వెన్షన్ హాల్స్ ఉంటాయి. టీవీ టవర్స్ అని ఫస్ట్ అక్కడ కట్టారు, మీకు ఐడియా ఉంది? అవును. ఆ ప్రాంతం మొత్తం కొండ, అసలు ఎట్లా ఉండదంటే మొత్తం బ్లాస్టింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆ రాక్ మొత్తం ఇదంతా అది ఎప్పుడో కాదు, నాకు కరెక్ట్ నాకు తెలిసి ఒక 6-7 years బ్యాక్ నేను చెప్పేది. ఆ లోపల కూడా అడుగు పెట్టలేము. ఆ టీవీ టవర్స్ దగ్గర తీసుకోవాలంటే చాలామంది
వెనకడిగేశారు. ఆ రోజులు అసలు ఏదో ఫ్రీగా ఇచ్చిన వద్దనే టైప్లో అయిపోయారు ఆ టైప్. అది ఈరోజు హైదరాబాద్లోనే, హైదరాబాదే కాదు త్రూఅవుట్ ఇండియాలోనే హైయెస్ట్ రేట్ అక్కడ జరుగుతుంది. అలాంటి ప్రాంతంలోని ఈ ట్రంప్ టవర్స్ అని కూడా ఆ దగ్గరలోనే వస్తుంది అన్నారు. అదే సెజ్లో ఏంటి సార్ ఈ ట్రంప్ టవర్స్కి ఒక ట్రంప్ అనగానే మామూలుగా అందరూ గుర్తొచ్చి తెలిసిందే మనకి. ఫస్ట్ హైదరాబాద్లోనే అంతకుముందు వేరే ప్లేసెస్లో వచ్చింది. అంటే ట్రంప్ బేసిక్గా అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కారణం ఏంటి ట్రంప్ టవర్స్? అంటే ట్రంప్ బేసిక్గా రియల్టర్, తను పాలిటిక్స్లో ముందు నుంచి కూడా ట్రంప్ రియల్టరు. ఇంటర్నేషనల్ వైజ్గా చాలా పెద్ద టవర్స్ కట్టిండు. హైరేజ్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి అది ఉన్నటువంటి కంపెనీ. అయితే హైదరాబాద్కు రావడం మనకు కొత్త, కానీ ఇండియాలో ఎప్పుడో అడుగుపెట్టాడు ఆయన. ఇండియాలో అడుగుపెట్టాడు. గుర్గాన్, నోయిడా, బెంగళూరు, కోల్కత్తా, ఈ ముంబై, ఇక్కడ ఆల్రెడీ టవర్స్ కట్టాడు. 60+ ఫ్లోర్లు టవర్లతో ఆయన ఎప్పుడో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ట్రైబేకా ఇన్ఫ్రా అని ఇండియన్ కంపెనీతో టైప్ అయినాడు. మనకు హైదరాబాద్లో కోకాపేట నియోపోలిస్ ఏదైతే సెజ్లో ఉందో దీంట్లో 3,500 కోట్లతోని 63+ ఫ్లోర్తోని ట్విన్ టవర్స్ కడుతున్నారు. ట్రంప్ ట్విన్ టవర్స్ అని కడుతున్నారు. ఇక్కడ హైరా అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీతో టైప్ అయ్యారు, లోకల్ కన్స్ట్రక్షన్ కంపెనీతో. వాళ్ళు ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. ఆల్మోస్ట్ అప్రూవల్ చివరి స్టేజ్లో ఉన్నాయి. మేబీ ఆగస్టు సెప్టెంబర్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫౌండేషన్ స్టోరీ అవుతుంది. అందుకని 3,500 crores ఇన్వెస్ట్మెంట్తో చాలా పెద్ద ఎత్తున కట్టబోతున్నారు. ఇందులో కమర్షియల్ కమ్ రెసిడెన్షియల్ టవర్స్ 2 కట్టబోతున్నారు. దట్ ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం ఎస్ఎఫ్టీ 5,000 ఎస్ఎఫ్టీతో ఒక ఫ్లాట్ ఉండబోతుంది. మినిమం 15,000 per square feet అమ్మబోతున్నారు ఇక్కడ మినిమం. సో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా అల్ట్రా లగ్జరీ సెజ్ అయినటువంటి ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చు. ఎంఎస్ఎన్ వాళ్ళది కానీ, మై హోమ్ వాళ్ళది కానీ, అక్కడ కమర్షియల్ ఉన్నాయి, సేమ్ రెసిడెన్షియల్ ఉన్నాయి. దాంతోపాటు ఎస్సీఏ సాస్ వాళ్ళది కన్స్ట్రక్షన్ కంపెనీ. బిగ్గెస్ట్ ఎవరైతే కన్స్ట్రక్షన్ కంపెనీ ప్లేయర్స్ అయితే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళందరూ నియోపోలిస్ సెజ్లో ఉన్నారు. ఎందుకంటే అల్ట్రా పాష్ సిటీ డెవలప్ చేయడం ఒకటి, మీకు ఓఆర్ఆర్ పక్కన ఉండడం, కోకాపేట సెజ్ పక్కనే దాన్ని కోకాపేట సెజ్గా చేయడం. నియోపోలిస్ అని దాని మీనింగే కొత్త నగరం అని. నియోపోలిస్ సెజ్ని డైరెక్ట్ ఓఆర్ఆర్కి రింగ్ రోడ్ కనెక్టివిటీ చేస్తున్నారు. బ్యాక్ సైడ్లో మనకు గండిపేట లేక్ వ్యూ ఉంటుంది, 13,000 ఎకరాల గండిపేట లేక్ వ్యూ ఉంటుంది. దాంతోపాటు శంకరపల్లి మోకిల కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. ఈ పక్క కొల్లూరు ఈ కనెక్టివిటీ ఇటువైపు ఉంటుంది. సో ఒక డిఫరెంట్ సిటీ. అదంతా కూడా మొత్తం 1,600 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్లో ఇప్పుడు ఇప్పుడు ఒక ఓన్లీ 535 ఎకరాలనే డెవలప్ చేశారు ఆ సిటీని. 535 ఎకరాలకే ఇంత డెవలప్మెంట్, ఇంత చేంజెస్ కనపడుతుంది, డ్రాస్టిక్ చేంజెస్ కనపడుతున్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్న లీకులు కొన్ని ఉన్నాయి హైదరాబాద్ మీద, రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి, సెకండ్ క్యాపిటల్ అని చెప్పి. సో ఈ లీక్లు కాస్త అంటే కార్పొరేట్ కంపెనీలు కూడా ముందే పసిగట్టాయి. అంటే అదానీ, అంబానీ లాంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ల్యాండ్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అంటే ఆల్రెడీ తీసుకున్నారని చెప్పి ప్రచారం కూడా ఉంది. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఏదైనా కార్పొరేట్ కంపెనీలు మొత్తం అయ్యే చేస్తూ ఉంటాయి. ఏంటి సార్ ఇది, అసలు ఏం జరుగుతుంది ఇదంతా? అంటే గత 10-15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉంది ఇది. అయితే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాలకే ముంబైతో పాటు ముంబైని చేద్దాం అనుకున్నాం. ముంబైతో కాకుండా హైదరాబాద్ని చేద్దామనే సౌత్లో ఏదో ఒక స్టేట్ చేద్దాం అన్నప్పుడు హైదరాబాద్ ఉండే. సో ఆ తర్వాత తదనంతరం ఢిల్లీ ఎక్స్పాండ్ అవ్వడం, ఢిల్లీ పెరుగుతుండడం. ఈ రీసెంట్ కాలంలో ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉండడం, ఇండస్ట్రియల్గా గుర్గాన్, నోయిడా ప్రాంతం సెక్యూరిటీ పరంగా సేఫ్ జోన్ ఏంటంటే అక్కడితో కంపేర్ చేస్తే సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్కు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్స్ కానీ, ఏరోస్పేస్ ల్యాండ్స్ కానీ ఎక్కువగా ఉండడము, ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ కనిపించడము, ఇక్కడ సిటీ పెరగడానికి స్కోప్ ఉండడము. సో అన్ని అవైలబిలిటీ పరంగా హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అవ్వడం ఒకటి వల్ల కొంతవరకు సెకండ్ క్యాపిటల్ చేయడం వల్ల, ఎందుకంటే చలికాలం ఇప్పుడు మనకు వేసవిలో ఏమవుతుందంటే ఎక్కువ మనకు ఇది వస్తుంది, స్నో ఎక్కువ వస్తుంది. దాంతో వల్ల ఏంటంటే మనకు ఈ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల ట్రాఫిక్ ఇష్యూస్ పెరిగిపోతున్నాయి. సో అస్తమా సంబంధించినటువంటి డిసీజ్ కూడా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉందంట. కొంత గవర్నమెంట్ సంబంధించినటువంటి కొంత క్యాపిటల్ని ఇక్కడికి చేంజ్ చేయడం వల్ల కొంచెం లోడ్ తగ్గించవచ్చు అనే ఉద్దేశం ఒకటి ఉంది. దాంతోపాటు ఏంటంటే స్టేట్ ఇంత పెద్ద స్టేట్ని ఒకే దగ్గర నుంచి పరిపాలించడం కంటే 2 దగ్గర నుంచి చేయడం వల్ల కొంత ఈజీ వే ఉంటుందనే కనెక్టివిటీ కూడా గవర్నమెంట్కి ఉంది అనేది ఒకటి ఉంది.
ఈ నిజమేనది కార్పొరేట్ కంపెనీలు కన్ను హైదరాబాద్ ఉంది. ఏదో ఒక రోజు అయితే హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ కంప్లీట్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారా? అవును, కంప్లీట్ రైతు విలేజ్ నుంచి. మీరు చూస్తున్న వ్యవసాయ భూములు, 3 పంటలు పండే వ్యవసాయ భూములు హైదరాబాద్ 100 కిలోమీటర్ల పరిధిలో ఇప్పుడు ఎక్కడే కనిపించట్లేదు. బాధగా అనిపించట్లేదు. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. సో ఒకప్పుడు మనం చూసాం పొలాలు రకరకాలుగా, అంటే అందరికీ ఏదో ఒకటి ఇది ఉండేది. కానీ ఇప్పుడు అంతా మారిపోతుంది. ఆ పూర్తిగా ఆ అగ్రికల్చర్ అనేది కనుమరుగయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రతిదీ ఎక్కడ ల్యాండ్ కొంచెం పెరిగితే చాలు వెంటనే వెంచర్ వేసేస్తున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందండి సార్, అగ్రికల్చర్ మీద వచ్చే బెనిఫిట్ లేదు. అది ఓకే, బెనిఫిట్ లేదు, లాసెస్ ఎక్కువ కనపడుతున్నాయి. అయితే అగ్రికల్చర్ని ఇది ఒక సాంప్రదాయ వృత్తిగానే కొనసాగిస్తారు మన వాళ్ళు. ఎందుకంటే ఆప్షన్ లేకనే చేస్తున్నటువంటిది ఇది. ఇంకోటి ఏంటంటే ఇది ఒక కల్చర్. ఇది మనం భూమి, పాడి, ఇదంతా కూడా మనకు ఎమోషన్, మనకు కల్చర్ కనుమరుగైపోతుంది. ట్రాక్టర్స్ రాగానే పశువులు పోయినాయి, అంతే కదా. లేబర్ ఇష్యూ వస్తుందని మిషనరీస్ వచ్చినాయి. టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ పెరగడం తప్పుకోవట్లేము మనం. అలా అని ప్రాఫిట్ కూడా లేకుండా వ్యవసాయం చేసి నష్టపోతున్న రైతుల శాతం రోజు రోజుకు పెరుగుతుంది. కొత్త డిసీజ్ వస్తున్నాయి, కొత్త వంగడాలు వస్తున్నాయి, పెట్టుబడులు పెరిగిపోతుంది. ఇలా లేబర్ కాస్ట్ పెరిగిపోయింది, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. కానీ రైతు దగ్గరికి వచ్చేసరికి ఇన్కమ్ తగ్గుతుంది. ఏ రైతు కూడా తన కొడుకుని, తన నెక్స్ట్ జనరేషన్ని వ్యవసాయం చేయించాలి, వ్యవసాయం చేయాలి అని ప్రోత్సహించిన వాళ్ళు లేరు. ఇప్పుడు అసలు ఛాన్సే లేదు. ప్రతి వాళ్ళు చదవాలి, ప్రొఫెషనల్గా సెటిల్ అయిపోవాలి, వ్యవసాయానికి దూరంగా ఉండాలని కోరుకునే రైతునే చూస్తున్నాను తప్ప ఏ రైతు కూడా నా నెక్స్ట్ జనరేషన్ నా వ్యవసాయ భూమిని, నాకున్న 10 ఎకరాలని ఇంకో 10 ఎకరాలు చేయాలి, వ్యవసాయం చేయమని అసలు అవకాశమే లేదు. ఎందుకు లేదు అంటే ప్రాఫిట్ లేదు. మనం చేస్తున్న పనిలో ప్రాఫిట్ లేదు, సుఖం లేదు, నష్టమే కనపడుతున్నప్పుడు ఎవరైనా కూడా, ఏ రైతు అయినా కూడా ఎందుకు తన నెక్స్ట్ జనరేషన్ రావాలనుకుంటాడు? ఒక డాక్టర్ తన కొడుకు డాక్టర్ చేయాలనుకున్నప్పుడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన కొడుకు సాఫ్ట్వేర్ చేయాలనుకున్నప్పుడు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన కొడుకు స్పోర్ట్స్ మ్యాన్ చేయాలనుకున్నప్పుడు, ఒక రైతు ఎందుకు అనుకోవట్లేదు అంటే రైతుకు బెనిఫిట్ లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. ఒకప్పుడు సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇలా సబ్సిడీస్ లేవు. ఒకప్పుడు ప్రైస్ పెంచేవాళ్ళు, నష్టపోతే నష్టాన్ని ఇచ్చేవాళ్ళు. ఇవాళ అవన్నీ తగ్గిపోతున్నాయి. గవర్నమెంట్ కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నాయి. ప్రపంచంలో అగ్రికల్చరు ఇంత పెద్ద ఎత్తున పెరిగినా, ఇజ్రాయెల్ లాంటి కంట్రీ అంత టెక్నాలజీ ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తున్నా, అక్కడ అంత పెద్ద ఎత్తున డెవలప్ జరుగుతున్నా, మన కంట్రీస్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేకపోతున్నారు? సరిగ్గా నేను ప్రశ్న ఎందుకు అడిగానంటే, మిమ్మల్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఒక 2 ఎకరాలు ఎకరో పొలం తీసుకొని అగ్రికల్చర్ చేసుకుందాం, మోడర్న్ అగ్రికల్చర్ చేసుకుందాం. ఇప్పుడు యూఎస్లో తీసుకోండి, ఆస్ట్రేలియా తీసుకోండి, మీరు ఎక్కడైనా తీసుకోండి, చాలా వరకు మార్పు కనపడుతుంది. అక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు తీసుకొని పంటలు పండించడం అంటే ఇంత ఇన్కమ్ లేదంటే ఇక్కడ మనకు అవగాహన పెంచట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ నుంచి కొన్ని ప్రాబ్లం ఉంది. మొత్తం ఓవరాల్గా తీసుకున్నామంటే సో కంట్రోల్ లేదు. ఫస్ట్ విచ్చలవిడిగా ఈ ఫర్ ఎగ్జాంపుల్ పెస్టిసైడ్స్ కావచ్చు, రేట్లు పెరిగాయి, కానీ ఇక్కడ ఏదైతే పంట వస్తుందో దాని రేట్లు అయితే పెరగట్లేదు. సో హైదరాబాద్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పటికైనా, నాట్ ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు, అగ్రికల్చర్ ల్యాండ్స్కి ఉన్నంత డిమాండ్ ఇంకా ఫ్యూచర్లో దేనికి ఉండదు అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఎంతమంది మిగిల్చుకుంటాం. ఒక 10 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు 5 ఎకరాలు మిగులుతుంది. ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో మీరు అన్నారు కదా, హైదరాబాద్ నడి ఒడ్డును కొనొచ్చాం, కానీ ఇంకా ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడం అనేది అసాధ్యం అంటున్నారు. అంటే ల్యాండ్ అవైలబిలిటీ రోజు రోజు తగ్గుతుంది. మనం కూడా దూరంగా పోయి ఎందుకు ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం నార్మల్ వాళ్ళకి, కామన్ పీపుల్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే ల్యాండ్ అవైలబిలిటీ తగ్గుతుంది. ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్, ల్యాండ్ యొక్క ఇది మనందరికి తెలిసింది. ఇవాళ 10 ఇయర్స్తో పోలిస్తే 5 ఇయర్స్తో పోలిస్తే ఇవాళ ఉన్న జనరేషన్ ల్యాండ్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. ఇవాళ కాకపోయినా రేపైనా ఈ ల్యాండ్ ఉంటే భరోసా అనేది ఉంది. గతంలో చెప్పేవాళ్ళు, అరే ఈ భూమి మీద ఇన్వెస్ట్ చేయాలా, నీకు ఎప్పటికీ ఏం కాదురా అని. మధ్యలో కొంత వదిలేసినప్పుడు మళ్ళీ అదే నానుడి నడుస్తుంది. సో ల్యాండ్ ఇంపార్టెన్స్ పెరిగింది, ల్యాండ్ అవైలబిలిటీ తగ్గుతుంది ఎక్కడికెక్కడ. సో ప్రతి వాళ్ళు ఓపెన్ ఫ్లాట్ చేసి, వెంచర్ చేసి, కన్స్ట్రక్షన్ చేసుకోకపోతే భూమి నుంచి వచ్చే పంట ఎవరు పండించాలి? సో అందుకే మోడర్న్ వ్యవసాయం 1-2 ఎకరాలు చేయగలుగుతున్నారు, 1-2 ఎకరాలు, కానీ 100 ఎకరాలు చేయాలనేది నా ఉద్దేశం.
1000 ఎకరాలు చేయాలనేది నా ఉద్దేశం. సూపర్. ఎందుకంటే ఇజ్రాయిల్ లాంటి కంట్రీ కానీ చైనా లాంటి కంట్రీ కానీ వాళ్ళు పండిస్తున్నటువంటి పంటలు టెక్నాలజీతో చేస్తున్నారు. అట్లా చేయడం వల్ల యూత్ని ఎంకరేజ్ చేసినట్టుంది. ఇలా యూత్ ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారు? యూత్ అసలు వ్యవసాయానికి చాలా దూరం అయిపోతున్నారు, రోజు రోజుకు దూరం అయిపోతున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతానికి వచ్చి అవసరమైతే వాచ్మెన్లా ఉండి బతకడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఊళ్ళో వ్యవసాయానికి ఇష్టపడతలేరు. ఎందుకంటే 6 months కష్టపడి పంట పండిస్తే ఏ తుఫాను వచ్చి కొట్టుకుపోతుందో తెలియదు. అది మిగిలేదు కూడా ఏం లేదు, ఏముండదు. 2 ఎకరాలు వేస్తే కనీసం 30,000 కూడా మిగలట్లేదు. అది గ్రేట్. ఇంకా 30,000 మిగిలాయంటే అవును. ఏ టైప్ ఆఫ్ డిసీజ్ వస్తుందో తెలియదు, ఏ మందు కొట్టాలో తెలియదు. ఆ పెస్టిసైడ్స్ రేట్లు వేలల్లో ఉంటాయి. మీరు లాస్ట్ 3 to 4 years అబ్జర్వ్ చేయండి. మిర్చి పంట పర్సంటేజ్ పడిపోయింది, మిర్చి పండడం తగ్గిపోయింది, మిర్చికి డిసీజెస్ పెరిగిపోయినాయి. మిర్చికి వచ్చిన డిసీజ్ మీద రీసెర్చ్ నడుస్తుంది. ఇప్పటి వరకు మందు లేదు దానికి. కోవిడ్ లెక్క రూపాంతరం చెందుతుంది. అది కూడా కోవిడ్ లెక్క రూపాంతరం, మిర్చికి వచ్చే డిసీజెస్ కోవిడ్ లెక్క రూపాంతరం చెందుతున్నాయి. ఇలా మిర్చి పెట్టిన రైతు లాభం కాదుగా నష్టపోతున్నారు. మిర్చి వేరడానికి పెట్టినటువంటి లేబర్ కాస్ట్ అవుతుంది, మిర్చికి పెట్టినటువంటి పెస్టిసైడ్ కాస్ట్ అవుతుంది, ఫర్టిలైజర్ కాస్ట్ అవుతుంది. వాళ్ళు వెళ్ళట్లేదు. గవర్నమెంట్ ఏంటంటే వ్యవసాయాన్ని పెద్ద పరిశ్రమగా చూడాలి, వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయాలి, వ్యవసాయానికి అవసరమైతే అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఈ జనరేషన్ యూత్ వ్యవసాయం చేయడానికి ఇష్టపడలేదు. ఈ యూత్ను రోజు రోజు కోల్పోతుంది వ్యవసాయం. ఎలా ఉందంటే ఇప్పుడు కూర్చున్నావు ఉన్న డబ్బులు వచ్చాయి లేదా అంతే. వ్యవసాయం సంవత్సరం ఆగురంటే అది అవ్వదు, సంవత్సరాల దగ్గర ఆగేటట్లేదు. నాకేంటి నీకేంటి? వ్యవసాయం అనే పరిశ్రమని గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేస్తే ఆర్థిక సంక్షోభంలో ఆహార సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఫుడ్ సప్లై చేసే వాళ్ళు ఇలా 30,000 నుంచి 50,000 సంపాదిస్తున్నారు. ఫుడ్ సప్లై చేసేవాళ్ళు. అసలు ఫుడ్ బిజినెస్ మీకు ఎంతో తెలుసు? ఫుడ్ బిజినెస్ కాదు, బిజినెస్ చేసేవాళ్ళకి లేదు సంపాదన, ఓన్లీ సప్లై చేసేవాడు, హోటల్ టు హోమ్ సప్లై చేసేవాళ్ళు. సో ఇవాళ వాళ్ళకు పర్ మంత్ 30,000 నుంచి 50,000 వచ్చినప్పుడు వ్యవసాయం చేసేవాడికి ఎందుకు రాకూడదు? మధ్యలో దళారీ వ్యవస్థ, ఈ సిస్టమ్ మొత్తం తీసేయాలి. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగా అంటే, ఏ చిన్న పట్టణానికి వెళ్ళండి, ఏ చిన్న విలేజ్కి వెళ్ళండి, ఆ ఊరు పక్కన ఏదో ఒక వెంచర్ వేస్తున్నారు. వెంచర్ వేయడం తప్పట్లేము, మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం తప్పలేము, డెవలప్మెంట్ చేయడం తప్పట్లేము, సమపాలలో జరగాలి. అంటే యూత్ వ్యవసాయానికి దూరం అవుతున్నదే మెయిన్ ఇష్యూ ఇక్కడ. అది క్యాచ్ చేసే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కాస్త ఏంటంటే ఆ వ్యవసాయ భూములు కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి శుభ్రంగా మోడర్న్ వ్యవసాయం చేసుకుంటే హ్యాపీ బతుకుదాం అని చెప్పి ఆలోచనలో ఉండాలి. మోడర్న్ అగ్రికల్చర్ అవుతుంది, ఇలా ఆర్గానిక్ అగ్రికల్చర్ అవుతుంది. మీకు చాలా మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనము కవర్ ప్యాకేజీలు కట్టి ఏదైనా మంచి రేట్లో కింద దొరికితే మంచి 4-5 ఎకరాలు తీసుకుని హ్యాపీగా వ్యవసాయం చేసుకుని దూరమైనా పర్లేదు, చేయొచ్చు. దూరం మరింత దగ్గర అవుతున్నట్టే కదా. మీకు వెజిటేబుల్ పండించే వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళ మార్కెట్లో వెజిటేబుల్ పండించే వాళ్ళు దొరకట్లేదు. సో రోజు రోజుకు వ్యవసాయం తగ్గిపోతుంది. కాబట్టి రానున్న రోజుల్లో వ్యవసాయానికి మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనల్ని చూసి వ్యవసాయం నేర్చుకున్న చాలా కంట్రీస్ ఇలా వ్యవసాయం చాలా బాగా చేస్తున్నాయి, చాలా బాగా చేస్తున్నాయి. సో వ్యవసాయానికి మనము ఆ స్టేజ్కి రాకూడదని కోరుకుందాం. ప్రభుత్వాల సైడ్ నుంచి కూడా వ్యవసాయాన్ని, యూత్ను ఒక పరిశ్రమలా ఎంకరేజ్ చేయగలిగితే డెఫినెట్గా వీళ్ళకు కూడా రాయితీలు ఇవ్వగలిగితే 1,000 కోట్ల పరిశ్రమలకే కాదు మన వాళ్ళకు కూడా ఇవ్వగలిగితే డెఫినెట్గా వ్యవసాయానికి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ వెళ్దాం. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ. ఈరోజు ఎందుకంటే మన రైతులను కూడా గుర్తు చేసుకున్నాం. ఎందుకంటే భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుందో కూడా అవగాహన ఉండాలి. నిజంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే మటుకు 100% వదులుకోవద్దు. భవిష్యత్తు ఎప్పటికైనా ఎటు తీసుకున్నా కానీ చివరికి అక్కడికి వెళ్తాం మనం. అవును, ఎప్పుడు కూడా అగ్రికల్చర్లో రెగ్యులర్ పంటలు కాకుండా కమర్షియల్ పంటలు పండించాలి. టెక్నాలజీ కూడా వస్తుంది, దానివల్ల ఆలోచన విధానాలు కూడా మార్పు మారాలి.